అక్కిరెడ్డిగూడెం ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాపప్పారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది కాబట్టి ఏంటంటే మనం కూడా కూర్చొని ఎముకబుల్గా అన్ని కదా కూర్చొని మనం మాడుకుందాం. ముందు అసలు ఇది అనౌన్స్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి ఉండాలి. అందుట్లో ఎవరైనా కానీ ఒకళ్ళు కానీ చనిపోయినా వాళ్ళకు కూడా మళ్ళీ ఇదే వస్తుంది. ఎవరినో ఒకళ్ళిద్దరు చనిపోయినా అంటే వాళ్ళు చెప్పడం డాక్టర్లు చెప్పడం ఏంటంటే చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు అన్నారు. వాళ్ళకైనా బతికుండాలని మనం కోరుకుంటున్నాం. బతికుండాలని మనం కోరుకుంటున్నాం. చేశారు మంచి ట్రీట్మెంట్ కోసమని ఆంధ్ర హాస్పిటల్కి వచ్చారు. కలెక్టర్ గారు మీరు మాట్లాడితే బాగుంటుంది. అఫీషియల్ రండి సార్. ఆయన అఫీషియల్ అండి, ఎలక్టెడ్ ఎమ్మెల్యే గారు సీఎం గారి అనౌన్స్మెంట్ చేశారు ఎక్స్ప్రెషియా. అంటే ఈ ఫ్యాక్టరీ మీద వాళ్ళంతా మీరు వచ్చేటప్పుడు చూసారు, వాళ్ళ డిమాండ్ ప్రధానమైన డిమాండ్ కొన్ని ఉన్నాయి. ప్లస్ ఈ 5 గ్రామాలు చాలా కాలంగా సఫర్ అవుతున్నట్టు ఇప్పుడు మాకు లైవ్ లో అందరూ కూడా నేను పూర్తిగా ముందు చెప్తాను, తర్వాత మీ ప్రశ్నలు అడగండి. అక్కిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ముసునూరు మండల్ నూజివీడు రెవెన్యూ డివిజన్లో నిన్న నైట్ ఈ పోరస్ లెబారెటరీ అన్న ఫార్మాస్యూటికల్ కెమికల్ కంపెనీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక 18 మంది ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 6 మంది చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 బీహార్ చెందిన వాళ్ళు, 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. మిగతా 12 మంది సివియర్లీ ఇంజూర్డ్, మోర్ దెన్ 30 to 50% అబోవ్ బర్నింగ్ ఇంజరీస్తో వాళ్ళు విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అయి ఉన్న 12 మందిలో మనకు 5 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మిగతా 7 బీహార్ చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తున్నాము. దాంట్లో కూడా క్యాజువాలిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా సివియర్ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ సంబంధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్యాలయంకి మరియు లేబర్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్ అందరికీ కూడా తెలియజేసాము. అందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు తమరు డీపెస్ట్ కండోలెన్సెస్ అని కన్వే చేయడం జరిగింది. ఈ చనిపోయిన కుటుంబాలు ఎవరున్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ కింద 25 లక్షలు ప్రభుత్వం తరపు నుంచి, 25 లక్షలు కంపెనీ తరపు నుంచి, మొత్తం 50 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబంకి ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరియు సీరియస్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళకి 5 లక్షలు, మరియు నార్మలీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళకి 2 లక్షలు కాంపన్సేషన్ చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ ఇంజూర్డ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు రికవర్ అయ్యేదాకా వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎక్స్పెండిచర్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా కంపెనీ తరపు నుంచి వాళ్ళు బియర్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ వర్కర్స్కి పూర్తిగా రికవర్ అయ్యేదాకా కూడా వాళ్ళ జీతం ఏది ఉన్నాయో వేజెస్ అది కూడా కంపెనీ తరపు నుంచి పే చేస్తామని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫ్యాక్టరీస్కి చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేసింది. దాని నుంచి మేలుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది కదా. ఈ ఇన్సిడెంట్ నిన్న రాత్రి జరిగిందండి. దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాలి. ఆల్రెడీ కేసు అన్నది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కాస్ ఏంటన్నది మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి పర్మిషన్స్, రిలేటెడ్ పొల్యూషన్స్ మీరు చెప్తున్న అన్నీ కూడా ఉందా లేదా అన్నది మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీలో ఏదైనా ల్యాబ్స్ ఉందా అన్నది మనం ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాంట్లో మన చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే కెమికల్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వెంటనే లోపల ఎంటర్ అయ్యి దాని గురించి ఎంక్వైరీ చేయడం కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి కొంచెం ఆ కెమికల్ ఏది ఉన్నాయో అది క్లియర్ అయినాక ఇమీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఏ అంశాలతో ఈ యాక్సిడెంట్ జరిగిందని మీరు ప్రైమరీ రిపోర్ట్ మీకు వచ్చింది? కెమికల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ సంబంధించిన కెమికల్ ఏది ఉన్నాయో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు గ్యాస్ అన్నది ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అయిందన్నది ప్రైమా ఫేసీగా కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా కాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటన్నది మనం ఇంకా ఎస్టాబ్లిష్. ఇక్కడ తయారయ్యేది పాలిమర్స్ సంబంధించిన రా మెటీరియల్ అయితే కెమికల్స్ సంబంధించిన రా మెటీరియల్? ఆ డీటెయిల్స్ అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఫ్యాక్టరీస్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అది డీటెయిల్గా మనకు వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. అదే ఈ అనుమానాలు అన్నిటికీ కూడా ఎంక్వైరీ చేసి లోపల ఉన్న కెమికల్ తీసి టెస్ట్ చేసిన తర్వాత ఆ కెమికల్స్కి పర్మిషన్ ఉందా లేదా అన్నది మనకు అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద నేను ఏమి కమెంట్ చేయగలుగుతాను. వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. ఉన్న పర్మిషన్కి ఉన్న కెమికల్స్ వాడారా కాదా అన్నది
ఎంక్వైరీ చేస్తే లోపల ఉన్న శాంపిల్స్ తీసి ల్యాబ్ పంపించి ఆ కెమికల్ ఏంటి, వీళ్ళకి పర్మిషన్ ఉన్న కెమికల్ ఏంటి, రెండు ఒకటా కాదా అన్నది వెరిఫై చేసిన తర్వాత దాని మీద నేను కమెంట్ చేయగలుగుతాను. ఇమీడియట్ ఈ ప్రస్తుతం ఇది సీజ్ చేసినట్టేనా కంపెనీ ఫ్యాక్టరీని? ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేస్తున్నాము. టెంపరరీ క్లోజ్డ్ అంటిల్ దిస్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఓవర్. ఇట్ విల్ గెట్ క్లోజ్ టెంపరరీలీ. ప్రసన్న వెంకటేష్ ఉపయోగించి ముడి రా మెటీరియల్ తయారు చేస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే రా మెటీరియల్స్ లోపల ఉన్న శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే అది ఏ కెమికల్ తెలిసిన తర్వాత నేను కమెంట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూస్తే అధికార యంత్రాంగం ఇంకా పూర్తి స్థాయిలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ప్రమాద స్థలి వద్ద ఇప్పటివరకు మనం లైవ్ చూసాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, అలాగే ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారులతో కలిసి అక్కడ పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం మరణించిన 6గురిలో 4 బీహారీలు, 2 తెలుగువారు. అలాగే గాయపడ్డ 12 మందిలో 5 తెలుగువారు, అలాగే 7 బీహారీ వాసులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే దాని కాంపెన్సేషన్ కూడా మృతుల కుటుంబాలకి 25 లక్షల చొప్పున సీఎం జగన్ ప్రకటించిన సందర్భం మనం చూసాం. అలాగే విచారణ పూర్తి స్థాయిలో ఏదైనా రావాలి అని తెలియాల్సి ఉందంటే ఖచ్చితంగా లోన్ ఉన్నటువంటి కెమికల్ ఇంకా అక్కడ ప్రస్తుతం అయితే ఉంది. దానికోసం విచారణ ప్రస్తుతం కొంచెం జాప్యం జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అంతా విచారణ జరిపిస్తామని చెప్పేసి స్థానిక అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటివరకు లైవ్ చూసాం.